నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. రాజకీయ సినీ నటి త్రిషా కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనేక వివాదాస్పద అంశాల్లో ఆమె పేరు స్పష్టంగా వినిపించేది. అయితే విజయ్తో వివాహేతర సంబంధం అనే అంశం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేది. అయితే త్రిషా మాత్రం తన మౌనాన్ని అన్ని ప్రశ్నలకు సమాధానంగా మార్చుకున్నారు. తనపై వచ్చిన విమర్శలకు ఎలాంటి జవాబు ఇవ్వకుండా చిరునవ్వుతోనే వాటిని అధిగమించారు. అయితే విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష పాత్ర విస్మరించలేదనేదే విషయాన్ని పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. అయితే విజయ్ గెలుపు బాటలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ సమయంలో నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళ్తే, గత కొన్నేళ్లుగా విజయ్తో త్రిష సహజీవనం చేస్తున్నారనే వార్తలు తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపాయి. ప్రత్యక్షంగా విజయ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినా పరోక్షంగా తన ప్రభావాన్ని చూపించారు అని తమిళ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విజయ్ గెలుపు వేళ అందరి కళ్ళు త్రిషపై ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలో యాదృచ్ఛికంగా ఆమె పుట్టినరోజు తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒకే రోజు కావడం ఓ రకమైన ప్రత్యేకత సంతరించుకుంది. త్రిష తన 43వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ అధికారులు, ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆమె మీడియాతో మాట్లాడకుండా చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. ఆమె తిరుమల పర్యటన ప్రస్తుతం జాతీయ మీడియాలో సోషల్ అట్రాక్షన్ గా మారింది. త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో తెలుగు నిర్మాతలు, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. త్రిషా కృష్ణన్, కంగ్రాచ్యులేషన్, మీరు కన్న కలలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాకారం కావాలి అంటూ ట్వీట్ చేశారు. ఆయన కాంగ్రెస్ చెప్పడంపై రకరకాల కమెంట్స్ కనబడుతున్నాయి. త్రిష, బండ్ల గణేష్ మధ్య సినీ సంబంధాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ నిర్మించిన తీర్మార్ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం కొనసాగుతున్నది. ఆ చనువుతోనే ఆమె కోసం ట్వీట్ చేసి ఉంటారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.